పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురికి రిమాండ్ విధించారు. జైలుకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటుగా నిందితులు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ వెళ్లబోతున్నారు. మరి ముఖ్యంగా రోహిత్ రెడ్డి, రితేష్ శర్మ, అదేవిధంగా పూర్తిస్థాయిలో నమిత్ శర్మ మినహా మిగిలినటువంటి 8 మందికి స్టేషన్ బెయిల్ లభించింది. పార్లమెంట్ సమావేశాల పేరుతో ఎంపీ మహేష్కు బెయిల్ మంజూరు చేశారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే స్టేషన్ బెయిల్ మంజూరు కానటువంటి నమిత్ శర్మతో పాటుగా రితేష్ రెడ్డి, రోహిత్ రెడ్డిలను మాత్రం రిమాండ్ విధించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మాత్రం రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజా అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి మరియు నమిత్ శర్మలను 14 రోజుల కోర్టు రిమాండ్ అయితే విధించింది. సో వీళ్ళని చెర్లపల్లి జైలుకి అయితే తరలించిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వీళ్ళు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి మరియు నమిత్ శర్మలకు ఈ రిమాండ్ అయితే విధించిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైతే 8 మంది స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మిగతా వాళ్ళకి నోటీసులు ఇచ్చి స్పెషల్ బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఎంపీకి ఏదైతే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు కూడా మరి స్టేషన్ బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఆయనకు కొంత వెసులుబాటు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ వెసులుబాటు కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే డ్రగ్స్ సంబంధించినటువంటి టెస్టుల్లో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టుగా మరి పోలీసులు ధృవీకరించారు. దాని తర్వాత నెగిటివ్ వచ్చినటువంటి పుట్ట మహేష్ కు రక్త పరీక్షల్లో మరి పాజిటివ్ వచ్చిన పరిస్థితి అయితే ఉన్నది. మొత్తం కూడా ఈ వ్యవహారం గంటకి కూడా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు నిన్న నైట్ నుంచి కూడా ఇప్పటి వరకు మొత్తం కూడా అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏ సస్పెన్స్ జరుగుతుంది, సస్పెన్స్ ఎప్పుడు వీడనుంది అనేది కూడా చర్చనీయాంశంగా అయింది. ప్రస్తుతానికైతే వీళ్ళు ముగ్గురిని కూడా 14 రోజుల రిమాండ్ కి అయితే మరి విధించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది సిరాజ్. దాంతో పాటు ముఖ్యంగా వీళ్ళకి పాజిటివ్ రావడం ఒక అంశం. దాంతో పాటు ఏదైతే ఈ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీలో ఏదైతే నమిత్ శర్మ అలాగే రితేష్ రెడ్డికి కూడా మరి లైసెన్స్డ్ రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. ఇందుకు గాను వీళ్ళిద్దరిని కూడా నమిత్ శర్మ అలాగే రితేష్ రెడ్డిని కూడా ఇద్దరిని కూడా మరి చెర్లపల్లి జైలుకు తరలించిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా చాలా కీలకమైనటువంటి ఆంక్షలు, కీలకమైనటువంటి సెక్షన్లు పెట్టి కూడా వీళ్ళని మరి రిమాండ్ కు పంపించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ కేసు అంతా కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అటు ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ధ్వజమెక్కుతా ఉన్నారు. ఇటు కేటీఆర్ ను విమర్శిస్తా ఉన్నారు. గతంలో మొత్తం కూడా పైలట్ రోహిత్ రెడ్డి అలాగే కేటీఆర్ ఇట్లా ఫామ్ హౌస్ పార్టీలకు తెరలేపిందే. కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బగానే భావించాలా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికి ఒక గట్టి వెపన్ దొరికినట్లయింది ప్రెజెంట్ ఉన్నటువంటి విమర్శలు. డెఫినెట్ గా ఈ కేసులో మరి ఇక 2 అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు. మరి అందరికీ కూడా కొంత స్టేషన్ బెయిల్ వచ్చింది. దాని తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత 8 మందికి కూడా మరి కొంత వెసులుబాటు కల్పించారు, బెయిల్ అనేది ఇచ్చారు. కానీ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సోదరుడు దాంతో పాటు గన్నుకు సంబంధించినటువంటి ఇష్యూలో వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇది ఒక కక్ష సాధింపు చర్యగా కూడా మరి బీఆర్ఎస్ నాయకులైతే మరి విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఎట్లా మరి మహేష్ ఏదైతే మహేష్ కి మరి ఎట్లా ఎంపీ మహేష్ కి మరి ఎట్లా బెయిల్ ఇస్తారు, ఎట్లా మరి ఆయన స్టేషన్ బెయిల్ తో మరి వెళ్ళిపోతాడు, వీళ్ళకి ఎందుకు మరి స్టేషన్ బెయిల్ అనేది ఇవ్వలేదు, కక్షపూరితంగా కాకపోతే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కోర్టులు కూడా ఎట్లా ఇట్లా అంటే ద్వంద్వ వైఖరి కాకుండా ఏకపక్షంగా ఎందుకు ఇది చేస్తుంది, కోర్టు కూడా మరి ఎందుకు ఇట్లా విపక్ష చూస్తుంది అంటూ కూడా మరి విపక్షాలు అయితే ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి పైలట్ రోహిత్ రెడ్డి మరి సోదరుడు రితేష్ కి అలాగే నమిత్ శర్మకు ఎందుకు మరి 14 రోజుల రిమాండ్ విధించారు, మరి ఎందుకు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కు మరి ఎందుకు మరి బెయిల్ ఇచ్చారు అంటూ కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా అయింది. రాజకీయంగా ఇది ఒక
ఎత్తుగడ రాజకీయంగా కక్ష సాధింపు చర్య కావాలని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళను బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కాబట్టి మరి స్టేషన్లలోకి ఇచ్చేస్తున్నారంటూ కూడా మరి ఇటు ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి. మరి ముందు ఎవరైతే ఈ బెయిల్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ముందు మరి ఎట్లాంటి విచారణ వాళ్ళు సహకరించారా, మరి ఎంపీ మహేష్ కుమార్ సంబంధించినటువంటి దాంట్లో మరి ఎట్లా ఉండబోతుంది ఈ కేసు, ఆయన ఏం చేయబోతున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురికి రిమాండ్ విధించారు. జైలుకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటుగా నిందితులు రితేష్ రెడ్డి, నమీష్ శర్మలు కూడా వెళ్ళిపోతున్నారు. అయితే రోహిత్ రెడ్డితో పాటుగా రితేష్ రెడ్డి, అదేవిధంగా నమీష్ శర్మ మినహా మిగిలినటువంటి 8 మందికి కూడా స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. పార్లమెంట్ సమావేశాల పేరుతో తెలుగుదేశం పార్టీ ఎంపీ మహేష్కు కొంతవరకు ఊరట లభించింది. ఆయనకు స్టేషన్ బెయిల్ను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.